నందు డోర్ క్లోజ్ చేసినావా? చేస్తున్నా. చెయ్యు, లేకపోతే మన పని ఖతం అవుతుంది. ఇంకా గుడ్ మార్నింగ్ నందు. వెరీ గుడ్ మార్నింగ్. అయిందా? సరిపోయిందా? చాలు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అడ్జస్ట్ అవుతాం అంతే, ఇంకా ఏం చేస్తాం కదా. కొన్ని కొన్ని తప్పు. అంటే రెగ్యులర్గా పప్పు ఉంటుంది, ఆ పప్పు మీద విరక్తి ఉడుతుంది, అలా ఉంటుంది అనమాట. సో అంతేనా? జాబ్ ఏమైనా ఫుడ్ పెడుతుంది, మనకు చదివే ఫుడ్ పెడుతుంది, ఎవరేం పెట్టరు. ఎందుకు పేరెంట్స్ చూసుకుంటారు కదా, వాళ్ళకి దానికి మించి ఏం లేదు కదా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాల. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్కి ఎవరైనా వచ్చి కొత్తగా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే ఎ డే ఇన్ మై లైఫ్ అనమాట. అది కూడా మా హాస్టల్లో మేము ఎలా ఉంటాం, మా ఫ్రెండ్స్ నేను ఎలా ఉంటాం అనేది కంప్లీట్గా చూపించబోతున్నాను. హాస్టల్ ఎన్నెన్ని కష్టాలు ఉంటాయి, ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియోలో వస్తుంది. ప్లీజ్ జడ్జ్ చేయకండి, జస్ట్ ఒక కామెడీ టైప్లోనే ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ఫ్రెండ్ని లేపాలి, ఇవాళ వీకెండ్ కదా, సాటర్డే కదా, పందిలా పడుకుంది. అన్నమాట. ఈ వీడియో కనుక మా హాస్టల్ వాడని చూసిందనుకో అయిపోతాం ఇక మేము. ప్రసన్న లే, ఆగు నందు, ఒక 10 నిమిషాలు. ఫ్యాన్ ఆఫ్ చేస్తా. అబ్బా, క్వశ్చన్ తెలుసా? టైం అయితే తెలుసా? 8 o'clock. నీ మూతి 9 అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది. ఓకేనా? ఏం కాదు. సరే, ఎట్లా వీకెండ్ కదా, పండుకో. ఆ ఫ్యాన్ అయ్యు. The horizon pulls me closer, a whisper in the wind. The map is blank before me. Where do I begin? No fear of what's uncertain. The unknown feels like home. With every step I'm finding a place I've never known. Let's go where no one has ever been. A world unseen beneath the skin. Through endless skies we'll break the chain. Uncharted lands will claim them all. Rise like tides and let it fall. Just endless seas. Come drift with me. Come drift with me. హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ అనేది అంత మంచిగా ఉండదు. సో ఏంటి అంటే మాకు ఒక కెటిల్ ఉందన్నమాట. ఆ కెటిల్లో మేము డైలీ చాయ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఇది కనుక మా హాస్టల్ వాడని చూసిందనుకో ఏమైతే ప్రసన్న బయటికి వెళ్ళిపోమంటది. సో సీక్రెట్గా చాయ్ పెట్టుకుని ఎంత కష్టం తెలుసా? మా హాస్టల్లో చాయ్ పోయారు, ఏం పోయారు. నా అలాంటి చాయ్ ప్రియులకు కష్టం అనమాట. సో మేమే టీ ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి. నందు డోర్ క్లోజ్ చేసినావా? చెయ్యు, లేకపోతే మన పని ఖతం అవుతుంది. ఇంకా
ఎందుకంటే మా దాంట్లో షేర్ లేదు, ఆ వైర్ ఏమో అక్కడికి అందదు. సో బకెట్లో ఒకదాని మీద ఒకటి వేసి దానిపైన ఈ కెటిల్ పెడతాం అన్నమాట. రెడీ రెడీ. The horizon pulls me closer, a whisper in the wind. The map is blank before me. Where do I begin? బేసికల్గా మేమిద్దరం టీ Fear of what's uncertain. టీ The లేకపోతే unknown feels like home. With every step I'm finding a place I've never known. Let's go where no one has ever been. A world unseen beneath our skin. Through endless skies, we'll break the chain. Uncharted lands will claim them all. Rise like tides and let క్లియర్ చేసేసాలి కెటిల్. అక్కడ దాసేసినాం. ఇప్పుడు ఏంటి అంటే కొంచెం నాకు ఎగ్జామ్ ఉంది, కాసేపు చదువుకొని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలి. తనకేమో మొత్తం నైట్ షిఫ్ట్ చేసింది రాత్రి, సో తన కోసం రెస్ట్ తీసుకుంటుంది. ఇక లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా ఏం చెయ్యము, లంచ్కి కిందికి వెళ్ళి తినాలి. ఏం కర్రీ ఉంటుందో చూడాలి. ఇవాళ ఏం రోజు? సాటర్డే రోజు ఏం కూర ఉంటుంది? మోస్ట్లీ క్యాబేజీ. పప్పు కామన్. పప్పు ఏంటి అంటే రెగ్యులర్గా పప్పు ఉంటుంది. ఆ పప్పు మీద విరక్తి ఉడుతుంది, అలా ఉంటుంది అనమాట. సో ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పచ్చళ్ళు అవన్నీ ఉంటాయి కదా, వాటితో మేనేజ్ చేస్తాం. పాపడు ఉంటుందా? ఉంటుంది. సాటర్డే పాపడ్స్ ఉంటాయి. ఉంటాయి కదా, గొట్టాలుగా ఉంటాయి. గొట్టాలు ఉంటాయి. లెక్క పెట్టిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎవరైనా వస్తే మన పని అవుతుంది, నాకు సంబంధం లేదు. సరే ఇప్పుడు ఏంటి అంటే టీ అయిపోయింది కదా, సో నెక్స్ట్ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నేను కాసేపు చదువుకుంటా, తను కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. తర్వాత లంచ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత లంచ్కి ప్లాన్ చేసుకుంటాం. బాయ్ బాయ్. అంతవరకు అంటే నేను బాయ్ టాటా. The horizon pulls me closer, a whisper in the wind. The map is blank before me. Where do I begin? No fear of what's uncertain. The unknown feels like home. With every step I'm finding a place I've never known. Let's go where no one has ever been. A world unseen beneath our skin. Through endless skies, we'll break the chain. Uncharted lands will claim them all. ఇగో మ్యాగీ చేసేదంట ఫ్రెండ్, మా ఫ్రెండ్. ఎవడన్నా మ్యాగీలా పుదీనా వేసేటోడు ఎవడన్నా ఉంటుందా? ప్రసన్న చెప్పు, రెసిపీ చెప్పు, నీ రెసిపీ చెప్పు. నా రెసిపీ ఏముంది, హాస్టల్లో నార్మల్గానే చేసుకొస్తుంది. ఫస్ట్ వాటర్ని బాయిల్ చేయాలి, దాంట్లో మ్యాగీ వేయాలి, బాయిల్ అయ్యాక మళ్ళీ పుదీనా ఎందుకు చెప్పు ఫస్ట్. పుదీనా ప్రసన్న రెసిపీనా ఇది? ఎస్. ఎవడన్నా మ్యాగీలో పుదీనా వేస్తారా చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా వేస్తే చెప్పండి. ఈమె పుదీనా వేస్తా అంటే అదేమన్నా బిర్యానీ అనుకున్నావా లేకపోతే చికెన్ అనుకున్నావా? మ్యాగీ బిర్యానీ తిన్న ఫీలింగ్, నూడిల్ తిన్న ఫీలింగ్ రావాలి. ఈమెకంటే బిర్యానీ తిన్న ఫీలింగ్ రావాలని చెప్పి పుదీనా వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇగో పుదీనా.
ఇక్కడ గీజర్ ఉంది కదా, అదొక పర్టికులర్ టైం వరకే ఆన్లో ఉంటుంది. తర్వాత ఇక మనము కొంచెం లేట్ లేచినా లేకపోతే లేట్గా స్నానం చేసినా కానీ ఆన్ అవ్వదు. కింద మెయిన్ ఆన్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఏంటి అంటే ఆమె చూసిందనుకో, మా హాస్టల్ వాడని చూసిందనుకో ఊకే ఆన్ చేస్తారు అది ఇది అని చెప్పి గులుగుతుంది అనమాట. సో మనం ఏంటి అంటే ఇంకా చల్ల నీళ్ళు చేద్దాంలే అనిపిస్తుంది. ఒక డిఫాల్ట్ ఏంటి అంటే మెస్ అనేది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, కింద ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట. ఇంకో బిల్డింగ్కి వెళ్ళాలి. సో వాటర్ అయిపోయినా ఫుడ్ తెచ్చుకోవాలన్నా కానీ ఇక్కడ తిరిగి ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలన్నమాట. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నేనైతే చాలాసార్లు అట్లా వెళ్ళడం ఇష్టం లేక కూడా ఫుడ్ తినకుండా ఉన్న రోజులునే అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఫుడ్ బెటర్ అని చెప్పలేను, యావరేజ్ అని కూడా చెప్పలేను, బిలో యావరేజ్ ఉంటుంది. అడ్జస్ట్ అవుతాం అంతే, ఇంకా ఏం చేస్తాం కదా. కొన్ని తప్పవు కొన్ని సార్లు. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ఓకే. The horizon pulls me closer, a whisper in the wind. The map is blank before me. Where do I begin? No fear of what's uncertain. The unknown feels like home. With every step I'm finding a place I've never known. Let's go where no one has ever been. A world unseen beneath our skin. Through endless skies we'll break the chain. Uncharted lands will claim them all. Rise like tides and let it fall. Just endless sea. Come drift with me. Come drift with me. ఒక మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా, ఈ రోప్. ఎప్పుడు బట్టలు ఆరేసుకుందామన్నా కానీ ఆ రోప్ అనేది దొరకదు. ఆ రోప్ ఉన్నప్పుడే మనం బట్టలు ఉతుక్కోవాలన్నమాట. ఇది ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం. ఆ దాంట్లో ఎవరైనా హాస్టల్ ఉన్న వాళ్ళైతే బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా వర్షాకాలం అప్పుడైతే ఈ రోప్ దొరక్క ఇంకేం చేస్తాం, ఇంకా రూమ్లోనే అట్లా వైర్ కట్టుకొని ఫ్యాన్కి ఆరేసుకుంటాం అన్నమాట. ఇది ఇద్దరు సిస్టర్స్ ఉంటారు అనమాట, ఇది మేము ఉంటాం. బసన్నా ఏం తింటున్నా? తినాల్సిన నట్స్ ఇప్పుడు తింటున్నాను. మర్చిపోయింది ఫ్రెండ్స్, ఫుడ్ తెచ్చుకొస్తాం. టైం 2:30 అవుతుంది. మా హాస్టల్లో ఫుడ్ ఆల్రెడీ అయిపోయింది. ఇదే లాస్ట్, చల్లగా అయిపోయింది. ఇవాళ వచ్చేసి ఇది ఆలు కర్రీ. ఈ ఆలు కర్రీ తిన్నారనుకో జన్మల ఆలు కర్రీ తినరు. ఇదేమో ఒక పిచ్చి పప్పు, చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. టేస్ట్ విషయానికి వస్తే ఇదేం పప్పురా అనిపిస్తుంది అనమాట. సో అలా ఇవే మా దేవుళ్ళు. ఈ పచ్చడే మాకు, అంటే ఇది కూడా పెద్ద స్పెషల్ అని ఏం చెప్పను, కాకపోతే కంపేర్ టు ఇది కొంచెం బెటర్ అనమాట. సో ఆ పచ్చడి ఇది కలుపుకొని కానిచ్చేసాలి ఇప్పుడు. The horizon pulls me closer, a whisper in the wind. The
map is blank before me. Where do I begin? No fear of what's uncertain. The unknown feels like home. With every step I'm finding a place I've never known. Let's go where no one has ever been. A world unseen beneath our skin. Through endless skies, we'll break the chain. Uncharted lands will claim them all. Rise like tides and let it fall. నా ఇంటెన్షన్ వచ్చేసి ఇప్పుడు ఈ సమాజంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా జాబ్ చేస్తేనే ఒక వాల్యూ రెస్పెక్ట్ అనేది ఇస్తారు. అందుకే జాబ్ చేశాక అయినా చేసుకోవాలి కూడా. అంతే. జాబ్ ఏమైనా ఫుడ్ పెడుతుంది, మనకు చదివే ఫుడ్ పెడుతుంది, ఎవరు ఏం పెట్టరు. సో ఇప్పుడు నేను నీకు పెడుతున్నట్టు. థ్యాంక్ యూ. బయటికి వెళ్తుంది ఫ్రెండ్స్, మళ్ళీ రేపు వస్తుంది. బాయ్ ప్రసన్న. మళ్ళీ ఎప్పుడు వస్తాం? మార్నింగ్ వస్తా. నాకు అదే పాట వస్తుంది. ఏం పాట? ఇదేమిటమ్మా మాయా మాయా మైకం. అదేమో ఏం సినిమా? కే ర్యాంప్ చాలా అదే గుర్తొస్తుంది. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం. బయటికి వెళ్తున్నాం కాసేపు, అంటే సాయంత్రం పూట అలా వాకింగ్ టైప్ అన్నమాట. నేను పిచ్చి దాని లేకుండా ఇలా కూడా సోకులు పడతాను. మెట్రో ఇప్పుడే నా ఫ్రెండ్ ఒక ఫంక్షన్ ఉందని వెళ్ళింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని ఇక నైట్ డిన్నర్ చేసి పడుకోవడమే అనమాట. అంతే. ఈరోజు బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.